Yeah. So be careful how to solve the problems related to parallel and series combination. Even there is a mixed combination also. అంటే కొన్ని సిరీస్లో కనెక్ట్ చేయొచ్చు, కొన్ని ప్యారలల్లో కూడా కనెక్ట్ చేయొచ్చు. దట్ ఆల్సో కెన్ బి పాసిబుల్. సో దాన్ని మిక్స్డ్ గ్రూపింగ్ అని అంటాం. That also called as a mixed grouping of the cells. Mixed grouping. Suppose కొన్ని సెల్స్ ఇలా కనెక్ట్ చేశాను. ఓకే, దెన్ ఇలా ఇలా చేసుకుంటూ పోతుండొచ్చు కదా ఇట్లా. సో ఇలా ఎన్ ఉన్నాయనుకుందాం, మరి ఇలా ఎన్ని ఉన్నాయి, ఎం ఉన్నాయనుకుందాం, అంతేనా? అన్నీ ఒకే విధంగా కనెక్ట్ అయ్యాయి. దీన్ని మొత్తం ఎలా రీప్లేస్ చేస్తాం మనం? ఎన్ఈ ఎన్ఆర్. దీన్ని మొత్తం ఎన్ఈ ఎన్ఆర్. దీన్ని అంతేనా? ఇంకా బట్ ఇవన్నీ మళ్ళీ ఎలా కనెక్ట్ అయి ఉన్నాయి? ప్యారలల్గా కనెక్ట్ అయి ఉన్నాయి. సో ప్యారలల్గా కనెక్ట్ ఉంటే ఈఎంఎఫ్ రిమైన్స్ ఫిక్స్డ్. ఒకదానికి ఈఎంఎఫ్ ఏది ఉంటుందో అన్నిటికీ అదే, టోటల్ కూడా అదే ఉంటుంది. సో ఇప్పుడు ఏం రాయచ్చు దీని ఈక్వలెంట్? దిస్ ఇస్ ఎన్ఈ, అంతేనా? ఎన్ఈ. మళ్ళీ ఇదేమవుతుంది? ఇవన్నీ ఎలా ఉన్నాయి మనకు? ప్యారలల్గా కనెక్ట్ అయి ఉన్నాయి. 1/nr + 1/nr + 1/nr + 1/nr. ఎన్ని ఉన్నాయి? ఎం ఉన్నాయి. అంటే ఏమొస్తుంది? m/nr. సో nr/m అంటే రెసిప్రోకల్ అవుతుంది కదా. సో ఈక్వలెంట్ రెసిస్టెన్స్ ఏమవుతుంది ఇక్కడ? nr/m. 3 ఉంటే r/3, 4 ఉంటే r/4, అంతే కదా ప్యారలల్. ఇది మిక్స్డ్. సో ఇక్కడ n సెల్స్ కనెక్టెడ్ సిరీస్, m సెల్స్ కనెక్టెడ్ ప్యారలల్. అంటే అలాంటి సిరీస్ని ఎన్ని ఉన్నాయంటే m సిరీస్లు ఉన్నాయి. సిరీస్ 1, సిరీస్ 2, సిరీస్ 3, సిరీస్ ఎన్ని ఉన్నాయి? m సిరీస్లు. సో సిరీస్ 1, సిరీస్ 2, సిరీస్ 3, సిరీస్ m ఆల్ ఆర్ కనెక్టెడ్ ఇన్ ప్యారలల్. ఒక్కొక్క సిరీస్లో ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి? n ఎలిమెంట్స్ ఉన్నాయి. అర్థమైందా? యా, దట్స్ మిక్స్డ్ గ్రూపింగ్. సో దిస్ ఇస్ ద సిరీస్. లైక్ దిస్, ఇలాంటివి m ఉన్నాయి. లైక్ దిస్, దిస్ ఆర్ n. లైక్ దిస్, దిస్ ఆర్ m. Okay na? Yeah. So let us go for the important theorem known as maximum power transfer theorem. Maximum power transfer theorem. What is this theorem says? Let's say I have a battery
whose resistance is R and EMF E connected to a some load resistance RL. This is the load resistance, fan, AC, bulb, whatever it may be. Now I want to calculate what is the maximum power that is delivered to here. I want to calculate maximum power delivered by this fellow to this. Okay, so load power PL across the load I square into RL, అంతేనా? అంతే కదా? ఓకే, I అంటే EMF by resistance, EMF ఏమో E, resistance ఏమో R plus RL. అంతేనా? సో దీని నుంచి పవర్ విల్ బి ఈజ్ ఈక్వల్ టు E square anyway constant, RL divided by R plus RL whole square. ఇప్పుడు పవర్ దేని మీద ఆధారపడి ఉంటుంది ఇక్కడ? ఆన్ వాట్ ఫ్యాక్టర్స్ ద పవర్ ఈజ్ డిపెండెంట్ హియర్. ఇక్కడ మనం 2 వాట్ బల్బ్ పెడతామా, 5 వాట్స్ బల్బ్ పెడతామా, 10 వాట్స్ బల్బ్ పెడతామా, లేదా ఏసీ పెడతామా, లేదా కంప్యూటర్ కనెక్ట్ చేస్తామా, లేదా మొబైల్ ఏదైనా కనెక్ట్ చేస్తామా అన్న దాని మీద డిపెండ్ ఉంటుంది కదా. అంటే ఏంటి ఇక్కడ? PL వేరీస్ విత్ రెస్పెక్ట్ టు L, అంతేనా? సో PL వేరీస్ విత్ రెస్పెక్ట్ టు RL. We want maximum power, maximum కావాలి. Maximum at maximum differentiation will be 0, will be equal to 0. సో ఇప్పుడు దాని యొక్క డిఫరెన్షియేషన్ ఈక్వల్ టు 0 చేద్దాం. వచ్చు కదా డిఫరెన్షియేషన్ ఎట్లా చేయాలో చేద్దాం. విల్ బి ఈజ్ ఈక్వల్ టు 0. ఇక్కడ RL ఉంది, ఇక్కడ RL ఉంది, అంటే U/V ఫార్ములా తెలుసా? ఫార్ములా నేను చెప్తా. సో వాట్ ఇస్ ద ఫార్ములా ఫర్ U/V? ఐల్ రైట్ హియర్. ఇఫ్ దెర్ ఈజ్ అ ఫంక్షన్ d/dx ఆఫ్ రెండు ఫంక్షన్లు ఉన్నాయనుకో, పైన ఒక ఫంక్షన్ కింద ఒక ఫంక్షన్, ఏం చేయాలంటే ఫస్ట్ కింద g² రాయాలి కిందది, మళ్ళీ g ఇంటూ ఎఫ్ని చేయాలి, మళ్ళీ ఎఫ్ని కాన్స్టెంట్ పెట్టి జీని చేయాలి. ఇది ఫార్ములా. అంటే దాని మీద ఇట్లా ప్రైమ్ పెట్టానే, దాని మీద డిఫరెన్షియేషన్ అని సింబల్ అట్లా పెట్టా అంతే, రాయలేక. అర్థమైందా? అంటే ఇప్పుడు ఇక్కడ ఎఫ్ ఇది, జీ ఇది, ఎనివి ఈక్వల్ టు 0 కాబట్టి ఇంకా దాంతో సంబంధం లేదు మనకి. ఇక్కడ కింద బై 0 కదా. ఇప్పుడు రాస్తాను నేను కింద దీనికి స్క్వేర్, మళ్ళీ స్క్వేర్ ఇది కాబట్టి 4 వస్తుంది. R ప్లస్ RL హోల్ పవర్ 4. నెక్స్ట్ G ఇంటూ ఎఫ్ ప్రైమ్, G అంటే డినామినేటర్లో ఉన్నది, R ప్లస్ RL హోల్ స్క్వేర్ ఇంటూ D/DRL ఆఫ్ RL, అంతేనా? ఫస్ట్ టర్మ్ మైనస్ ఎఫ్ అంటే RL ఇంటూ D/DRL ఆఫ్ డినామినేటర్లో ఉన్నది R ప్లస్ RL హోల్ స్క్వేర్, దట్ ఈజ్ ఈక్వల్ టు 0. A/B ఈక్వల్ టు 0 అంటే ఏ అన్న 0 కావాలి, లేదా B అన్న ఇన్ఫినిటీ కావాలి, అంతే కదా. ఇది అలాగో 0 కాదు, ఇటువైపు వెళ్ళిపోయింది అనుకో, ఇంకా వెళ్ళిపోయింది, 0 అయిపోతుంది. లేదా దిస్ కాంట్ బి 0, సో ఇదంతా కలిపి ఏం కావాలి మనకి? ఇప్పుడు 0 కావాలి. బట్ ద d/dx ఆఫ్ x 1 ఇదే, అంతే కదా. d డిఫరెన్షియేషన్, ఇక్కడ x ఇక్కడ x అంటే 1. ఇంకా ఇక్కడ ఏముంది? ఇక్కడ x² లాగా ఉంది. x² లాగా ఉంటే ఆన్సర్ ఏమొస్తుంది? 2x. సో ఫస్ట్ టర్మ్ విల్ బికమ్ R plus RL whole square into 1 minus second term RL into 2x. So 2 into x, R plus RL will be is equal to 0. ఇక్కడ R plus RL ఉంది, ఇక్కడ R plus RL ఉంది, కామన్ దిద్దాం. ఇక్కడ ఒక R plus RL మైనస్ 2 times RL is equal to 0, అంతే కదా. ఇక్కడ 2RL కదా. మరి A ఇంటూ B 0 అంటే ఏ అన్న 0 కావాలి, B అన్న 0 కావాలి. ఎలాగో ఇది కాదు, సమ్మేషన్ ఉంది కాబట్టి కాదు. సో ఇప్పుడు ఏమొస్తుంది? RL మైనస్ 2RL మైనస్ RL ఈజ్ ఈక్వల్ టు 0నా, అంతే కదా. సో R ఈజ్ ఈక్వల్ టు ఏమవ్వాలి? RL. అంటే మ్యాక్సిమం పవర్ ఎప్పుడు ఇస్తుంది అంటే అది ఇంటర్నల్ రెసిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు లోడ్ రెసిస్టెన్స్. సో ఇంటర్నల్ రెసిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు లోడ్. Internal resistance is equal to
load resistance. So whenever internal resistance will become the load resistance, then battery will give maximum power to it. అంతేనా? ఇది నువ్వు గుర్తుపెట్టుకోవాలి అంతే, అంతకన్నా ఇంకేం అవసరం లేదు, అదంతా మనకు అవసరం లేదు. సో వాట్ ఇస్ దట్ మ్యాక్సిమం పవర్ ఆల్సో? సో వాట్ ఇస్ దట్ మ్యాక్సిమం పవర్? సో ఏమైనప్పుడు దట్ మ్యాక్సిమం పవర్ ఇక్కడ సబ్స్టిట్యూట్ చేద్దామా? ఆర్ ప్లస్ ఆర్ఎల్ కూడా ఏమైంది? ఆర్ అయింది. అంటే ఇక్కడ ఏమైంది? 2R అయింది. 2R హోల్ స్క్వేర్ అంటే 4R². ఓకే, అది సబ్స్టిట్యూట్ చేస్తున్నా. దట్ మ్యాక్సిమం పవర్ విల్ బీ is equal to E by R plus R 2R whole square into R. సో అప్పుడు ఏమవుతుంది? నాకు మ్యాక్సిమం పవర్ విల్ బీ ఈజ్ ఈక్వల్ టు E² by 4R. అంతే కదా? వాట్ ఇస్ దట్ మ్యాక్సిమం పవర్ అంటే E² by 4. ఇంతకన్నా ఎక్కువ వీలేదని దాని మీనింగ్. ఒక బ్యాటరీ ఎంత పవర్ ఇవ్వగలదాయా అనేది ఎప్పుడు ఉంటుంది. వాట్ ఇస్ ద మ్యాక్సిమం పవర్ ఇట్ కెన్ బి ఆపరేటెడ్ దట్ ఈక్వల్ E² by 4R. అంతకన్నా ఎక్కువ వీలేదు. అంటే ఇఫ్ ఐ సే దెర్ ఈజ్ ఏ లోడ్ రెసిస్టెన్స్ వర్సెస్ లోడ్. సో ఇనిషియల్గా ఆర్ పెరిగే కొద్ది పెరుగుతూ ఏదో ఒక స్టేజ్ దగ్గర ఇది మ్యాక్సిమం వస్తుంది. వాట్ ఇస్ దట్ మ్యాక్సిమం వాల్యూ అంటే ఇది ఎక్కడ వస్తుంది? అది external అదే లోడ్ రెసిస్టెన్స్ విల్ బి ఈజ్ ఈక్వల్ టు ఇంటర్నల్ రెసిస్టెన్స్. వాట్ ఇస్ దట్ మ్యాక్సిమం వాల్యూ? దట్ మ్యాక్సిమం వాల్యూ విల్ బి ఈజ్ ఈక్వల్ టు E² by 4R. ఇక్కడ 4R రాసిన ఒకటే, 4RL రాసిన ఒకటి, రెండు ఒకటే కదా, రెండు సేమ్ కదా పాయింట్ దగ్గర. సో ఇన్ ద ఎంటైర్ కన్క్లూజన్ వాడు ఇలాంటి క్వశ్చన్లు అడుగుతుంటాడు. ఐ కనెక్ట్ ఏ బ్యాటరీ టు ద బిగ్ సర్క్యూట్, ఏదో ఒక పెద్ద సర్క్యూట్ కనెక్ట్ చేసేస్తాడు. కనెక్ట్ చేసేసి వాట్ ఈస్ ద మ్యాక్సిమం పవర్ దట్ కెన్ బి డెలివర్డ్ బై దిస్ అని, దట్ ఈస్ సింప్లీ E² by 4R. అసలు ఆ పెద్ద సర్క్యూట్తో మనకు అవసరమే లేదు. ఒక బ్యాటరీ ఎంత ఇవ్వగలుగుతుంది అంటే E² by 4R. దట్ ఇస్ ద మ్యాక్సిమం పవర్ ఇట్ కెన్ గివ్. అది ఎప్పుడు అవుతుంది? సో ఇక్కడ ఉన్నటువంటి ఎక్స్టర్నల్ సర్క్యూట్ మొత్తం ఇంటర్నల్ రెసిస్టెన్స్కి ఈక్వల్ అవ్వాలి, దాని రెసిస్టెన్స్ విల్ బి ఈక్వల్ టు అవ్వాలి, అప్పుడు మాత్రమే అవుతుంది. ఓకేనా? సో మరి మనం ఈరోజు క్లాస్లో డిస్కస్ చేసింది ఏంటి? KVL లాస్కి అప్లికేషన్స్ ఇండైరెక్ట్గా, అంతేనా? కిర్చాఫ్ సిరీస్ కాంబినేషన్ ఆఫ్ రెసిస్టర్స్, ప్యారలల్ కాంబినేషన్ ఆఫ్ రెసిస్టర్స్, సిరీస్ కాంబినేషన్ ఆఫ్ సెల్స్, ప్యారలల్ కాంబినేషన్ ఆఫ్ సెల్స్, అండ్ మేజర్లీ మ్యాక్సిమం పవర్ ట్రాన్స్ఫర్ థియరం. సో సిరీస్ కాంబినేషన్ ఆఫ్ రెసిస్టర్స్లో R1 plus R2 plus R3 plus and so on. Parallel combination 1 by R equivalent is equal to 1 by R1 plus 1 by R2 plus 1 by R3. Cells connected in series, E equivalent is equal to E1 plus E2 plus E3 plus E4 and so on. Wrongly connected, put minus sign. So connected parallel, E equivalent E1 by R1 plus E2 by R2 plus E3 by R3 and so on, whole divided by 1 by R1 plus 1 by R2 plus 1 by R3. Anything is wrongly connected, put minus E. R కి పెట్టకూడదు, E కి మాత్రం పెట్టాలి. Okay, so a battery will deliver maximum power to the load whenever load resistance is equal to internal resistance, that will be equal to E² by the maximum rate at which power will be delivered. Okay na? Fine. So we will stop.